అన్ని చేద్దామా, అందుకనే అన్ని సమస్యలు పరిష్కారం చేస్తున్నాం. నెలవారీ చేసుకుంటూ వస్తాం. మీకు వచ్చింది చెప్తాను ఏం చేయాలి అధికారులు. మీరు వీళ్ళందరూ చూశారు కదా. ఈ రోజే 1B ఇచ్చేస్తాం సార్, అప్డేటెడ్ 1B. ఇప్పుడు మీరు అవన్నీ కూడా వెరిఫై చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వాటి నమ్మా ఇందులో 2 సమస్య సార్. జేమ్స్ గారు, ఈ రోజు నుంచి మీ భూమిని గవర్నమెంట్ భూమిని తీసేసి పట్టా పంచాయతీ భూమి కింద మీకు జిరాయితీ కింద మీకు ఇచ్చేస్తాం. మీ భూమి మీకు ఈరోజు వస్తుంది. మొత్తం కలిసి ఖాతా నెంబర్ కూడా క్రియేట్ చేసాం. 3839 ఖాతా నెంబరు. మొత్తం కూడా మీ ల్యాండ్ కూడా విస్తీర్ణం 5 ఎకరాల 29 సెంట్లు. మొత్తం మీ భూమిని మీకు ఈరోజే పట్టా ఇస్తున్నాం. పిఎల్ నెంబర్ కూడా 2876. ఇక్కడ నుంచి నీకు ఇంకా ఈ రోజు నుంచి అన్ని లావాదేవీలన్నీ కూడా అడంగల్ 1B ఇస్తున్నాను. అడంగల్ ఈ 1B 2 కూడా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఇప్పటి నుంచి మీరు స్వేచ్ఛగా మీ భూమి మీద సర్వ హక్కులు మీరు పొందవచ్చు. ఈ భూమి సరేనా? వాళ్ళకి తీసుకోండి మీరు. ప్రభుత్వ భూమిని పెట్టారు. అన్ని పట్టాలు మరి ఇప్పుడు పట్టా జిరాయితీ ఇచ్చి ఈ భూమి అంతా కూడా మీ భూమి మొత్తం కూడా ఖాతా నెంబర్లు కూడా ఇచ్చారు. 1359 ఆ విధంగా 4-5 ఖాతా నెంబర్లు వస్తున్నాయి. భూమి కూడా 5 ఎకరాల 49 సెంట్ల మీది. అది మీకు ఈరోజు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఇప్పటి నుంచి 1B కూడా ఇస్తున్నాం. మీ కంప్యూటర్లో కూడా అన్ని సిద్ధంగా ఉంటాయి. మీరు సర్వహక్కులు మీరు ఉంటాయి. మీ అన్నదమ్ముళ్ళు మళ్ళీ కొట్టుకోకుండా ఎందుకంటే పంచుకున్నారు కాబట్టి కలెక్టర్ లిటిగేషన్ జాగ్రత్త. కొన్ని దిక్కల అన్నదమ్ములు కొట్టుకోవాలి. అది గొడవగా అది. ఇప్పుడు ఇది పాత దాంట్లో ప్రభుత్వ భూమి ఉంది. ఇది ఇక్కడ ఈ ఫైల్ ఉన్న వేరేగా ఇక్కడ నేను వచ్చింది ఏంటంటే ఒకప్పుడు ప్రభుత్వ భూమి కింద పెట్టారు. ఎప్పుడు పెట్టారు? 2 ఎకరాల 46 సెంట్లమ్మ. అందరికి ఇప్పుడు ఇస్తే ఎలా మీరు చేసుకున్నారు? పది ఎకరాల 42 సెంట్స్ అమ్మ మొత్తం. ఇందులో మీది 1/2 ఎకరా, మిగిలిన అందరూ వాళ్ళే ఉన్నాయి. నీ పేరు మేరమ్మ. నీ పేరు మేరమ్మ. మొత్తం కలిసి బోధనపు సీత, భర్త సత్యనారాయణ, సీత, బోధనపు అదే నాగమణి ఉంది. నాగమణి గారు అప్పుడు ఉన్నారు. సత్యశీలు పేరు వెంకట, పూర్ణ శ్రీనివాసరావు, వెంకటేష్, మేరమ్మ. మీ భర్త పేరు కనకయ్యమ్మ. కనకయ్య, జోదరపు సీత, సత్యనారాయణ. ఓకే అమ్మ. చాలా సంతోషం.
ఇంకా కొన్ని ఇక్కడ పెడతాం సార్. 5 విలేజ్లో ఇంకా ఉన్నారు సార్. రంగనాయకులు కేజం 1B. నీ పేరేంటి? చంద్రయ్య. కూర్చోమా. ఎంత భూమి ఉంది, ఏంటి సమస్య? కూర్చో బాగా కూర్చో. తెలియదు ఏంటి, ఎంత భూమి? ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ కావడం లేదు? ఇప్పుడు 5 సంవత్సరాలు జరుగుతుందండి. 5-6 పట్టాలు వచ్చేయండి. మేము ఎప్పుడు మర్చిపోండి. మనం అధికార అన్ని సమస్యల పరిష్కారం చేస్తున్నాం కదా. కూర్చోండి, మీరు కూర్చోండి. అన్ని తీసుకోండి. సూర్యకుమార్. ఎంతమంది భూమి? ఎకరం వరకు? అమ్మ అప్పుడు నాకు రిజిస్ట్రేషన్ అవ్వలేదు. 4 సంవత్సరాలు నాకు వచ్చి అందులో నాకు హాస్టల్లో ఇస్తున్నాను. ఆమెకి చేయలేదు. ఇప్పుడు ఆమెకి చేయాలంటే రిజిస్ట్రేషన్ లేదు. ఇప్పుడు మీ దయ వల్ల మాకు కట్టాలు వచ్చినాయి. ఇప్పుడు మన పిలుపు వచ్చింది. మీ దయ వల్ల మీకు మా కుటుంబాలు ఇదేంది, మాకు ఎన్నో సహాయం చేసి మాకు చాలా ఇది ఉన్నాము. చాలా బాగుంటాం. మీ అందరి ఆశీస్సుతో నెక్స్ట్ కూడా మళ్ళీ మీరు మాకు కావాలి. నెక్స్ట్ అది మర్చిపోండి. 82 మ్యారేజ్ అయింది. 82 సంవత్సరాలు కానీ ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు ఓటు వచ్చింది నాకు. అప్పటి నుంచి ఎన్టీఆర్ గారు అండి. నేను ఇప్పుడు మారలేదు. పాపలక్ష్మణ గారి పక్కన నా ఇల్లు. అసలు మా నాయకుడితో నాయకుడి అంటే మా పెద్ద నాయకుడు. పార్టీ నాయకుడు. నాకు 5 ఎకరాల భూమి ఉంది. అది అనాథీన భూమి ప్రభుత్వ భూమికి ముడిపోయింది సార్. అది ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు దానికి క్లియర్ చేసి పట్టా ఇప్పించారు. మీకు తెలుసు ఎప్పటి నుంచి ఉంటుంది మీకు? మీ నాన్నగారి వాళ్ళ కానీ ఎప్పటి నుంచి కూర్చోండి. 15 సంవత్సరాలుగా అలాగే ఉంది సార్. అది ఎప్పటి నుంచి 15 ఏళ్ళు. మీరు అండి మాది 22A పెట్టారండి. ఎప్పటి నుంచి ఉంది? 22A 2019 అలా నుంచి ఉందండి. 19 నుంచి ఉంది. మీ దగ్గర వల్ల మార్చారండి. చాలా ధన్యవాదాలు సార్. మీదండి? శ్రీనివాస్ అండి. అది గ్రామం సార్. మాది 5 ఎకరాల 60 సెంట్లు భూమి ఉంది సార్. 22A ఉంది. ఆ 22A అంటే ఇప్పుడు పరిష్కరించి మాకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. నా పేరు శ్రీరామ్ సుందర్. మా 5 ఎకరాలు 25 సెంట్లు అండి. 22A ఉందండి. అది మధ్యన తీసి మాకు సాయం చేసినందుకు చాలా కోరుకుంటారు. నా భూమి పొలిటికల్ సపోర్ట్ గ్రాంట్స్ అని చెప్పి 2016లోనే 22A పెట్టారు. A1 ఇల్లు చేసి దీని గురించి నేను 2017 మన కృష్ణా జిల్లా కలెక్టర్ గారు వెళ్ళి కలిసాను. కలెక్టర్ గారు అది చూసి ఆ విషయం అందులో పొలిటికల్ ల్యాండ్ అని 1954 భూములని శాంక్షన్ చేసి ఉన్నాయని చూసి ఎంఆర్ఓ గారిని ఆర్డీఓ గారిని కలిసి మాట్లాడి వెంటనే వాటిని తొలగించడానికి మేము పెట్టిన అర్జీలు మాకు రిటర్న్ ఇచ్చేసారు. 2017 డిసెంబర్ మేము పెట్టిన అర్జీలు వెనక్కి ఇచ్చేసి మీరు అర్జీలు పెట్టడానికి వీల్లేదు, ఇది మా రెవెన్యూలో చిన్న పొరపాటు, మీరు ఈ భూముల్ని తక్షణ తొలగించాలని చెప్పి వెంటనే ఆవిడ ఆ రోజున కలెక్టర్ గారు జేసీ మేడం ఇద్దరు కూడా మాకు రైతులందరినీ కూడా వెనక్కి తిప్పించేసి వెంటనే భూములన్నింటినీ తిరిగి 22A నుండి తీసేయడం జరిగింది. తీసేసిన లిస్టు మే నెల 12వ తారీఖున మన రిజిస్టర్ ఆఫీస్కి వచ్చింది. రిజిస్టర్ ఆఫీస్కి వచ్చాక రిజిస్టర్ ఆఫీస్ కూడా దాని మీద పెండింగ్ పెట్టించేసారు. ఏంటంటే తిరిగి నేను మళ్ళీ 4 నెలల తర్వాత ఇల్లు అడిగితే ఇది ఈలో ఉంటే కలెక్టర్ గారికి సంబంధం లేదు, ఈలో ఉంటే కలెక్టర్ గారు తీయడానికి ఇల్లేదు అని అప్పుడు మాకు చెప్తున్నారు. ఇదే విషయం మళ్ళీ నేను తీసుకెళ్ళి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాను. 2018
నవంబర్ డిసెంబర్ నెలలో ఇది కలిసి మాట్లాడారు. ఆయన వెంటనే కేకేసి రిజిస్టర్ గారు రమ్మను, మీకోసం కార్యక్రమాల్లో రిజిస్టర్ గారిని, జిల్లా రిజిస్టర్ గారిని అడిగి ఏంటి ఎందుకు అడిగారు ఏంటని అడిగితే వాళ్ళు ఏదో కారణాలు చెప్తే నాకు రెట్లుగా రాసింది అని చెప్పి అడగటం, వాళ్ళు రాసి ఇవ్వడం, వెంటనే ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి ఆర్టీఓ గారి దగ్గర నుంచి వివరణ తీసుకున్నాడు. మళ్ళీ తీసేటప్పుడు అన్ని చేసే టైంలో ఎలక్షన్ కూడా వచ్చింది. సరిగ్గా డిసెంబర్ నెల 2000 అధికారులు మారటం, ఉన్న అధికారులు వెళ్ళటం, మళ్ళీ వెళ్ళటం, ఆ ప్రభుత్వం మారటం, ఆ రోజు నుంచి పడ్డాం సార్ నరకం. మాకు తెలిసిన 6 నెలలు 5 నెలల్లో మా భూమి తిరిగి మా చేతికి వచ్చిన భూమి మళ్ళీ అన్ని సమస్యలు వచ్చాయి, మీకు అన్ని పరిష్కారం చేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు అన్ని సార్ మాది 1920 ఆ ప్రాంతంలో 9 లోన్ రాదు. పాప మ్యారేజ్ చేసేది 17 పాప రాయాలన్నా వీళ్ళు పడతాం చాలా ఇబ్బంది పడతాం చూసినామండి. అది ఇప్పుడు వల్ల అది స్పీడ్ అయిందని సంతోషం. నా పేరు రామగాల స్వామి అండి. 1919 చెప్తానంటే బ్యాంకులో సొసైటీలో పెట్టానంటే లోన్ రాదని ఏంటంటే 22E ఉందని అన్నానంటే నాకు ఉన్నది ఒక ఎకరం అవుతుంది. అదే లక్ష్యంగా డబ్బులు రాకపోతే నాన్న ఇబ్బంది పడింది. పిల్లలు చదివించుకుంటాకే స్కిల్ చేసుకుంటాకే ఇవన్నీ చాలా ఇబ్బంది పడ్డానండి. ఈ డ్రైవర్ ఈ సహాయం చేసి పెట్టాను. మరవలేదు. నమస్కారం. దగ్గర శ్రీనివాస్ నాకు 2 ఎకరాల భూమి ఉంది. అది 22 ఉందని తెలిసిందండి. నేను అమ్ముకుందాం అనుకున్నాను. నువ్వు ఎప్పుడు తెలిసింది నీకు? అంతకుముందు నాకు తెలియదు అండి. ఎప్పుడు నుంచి ఉందో కూడా నాకు తెలియదు. అప్పుడు అమ్ముకుందాం అని అంటే అది 22 ఉంది, రిజిస్ట్రేషన్ ఎవరికీ అవ్వకూడదు అని అన్నారు. అంటే పిల్లల చదువుల గురించి, నాకున్న ఆర్థిక ఇబ్బందుల గురించి అమ్ముకుందాం అనుకున్నాను. అంటే అది కట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు. ఆ అమ్ముకోవడానికి కూడా కుదరగా చాలా బాధలు పడతారు. ఇప్పుడు ఏమన్నా విముక్తి కల్పిస్తే మేము మీ దయచేస్తాం. మీరు అన్ని ఇస్తున్నాం, మీకు పట్టాలు ఇస్తున్నాం, అన్ని వెరిఫై చేశారు. ఈ రోజు నుంచి ఏవైతే మీరు 2 సంవత్సరాలు బాధపడ్డారో ఆ బాధలన్నీ కూడా మర్చిపోయే రోజు వచ్చింది. ఈ రోజు నుంచి ఫ్రీ హోల్డ్ చేసి మీ పేరుతో పట్టా కూడా ఇచ్చేస్తాం. కాబట్టి ఇక రాబోయే రోజులు ఈకేవైసీ కూడా అన్ని కూడా పెట్టి చేశారు. కాబట్టి బ్లాక్ చైన్ టెక్నాలజీ కూడా పెట్టి వేరే వాళ్ళని భూమి మార్చకుండా శాశ్వతంగా మీ భూమి మీ హక్కు కింద మీకు అందజెప్తున్నా. ఇవన్నీ కొన్ని సమస్యలు 8 దశాబ్దాల కంటే 80 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న సమస్యలు కూడా ఉన్నాయి. ఒక పక్క మీరు ఒక సమస్య, వాళ్ళని చూస్తే 2వ ప్రపంచ యుద్ధంలో వాళ్ళకి ఇచ్చిన భూమి కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టే పరిస్థితికి వచ్చారు. అన్ని కూడా పరిష్కారం చేస్తున్నాయి. ఇటీవల కాలంలో కొన్ని భూములు 22A కింద పెట్టారు. 4-5 సంవత్సరాలు ఇష్టానుసారంగా అన్ని కూడా పరిష్కారం చేసి విముక్తి కల్పిస్తున్నాం. మీరందరూ ఆనందంగా ఉండాలి, బాధపడకుండా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మీ భూమి మీ ఇష్టం, మీ సొంతం, మీ హక్కు. చాలా ధన్యవాదాలు. రండి, ఒకరొకరు రండి. బట్టలు తీసుకున్న ముందుగా వచ్చి తీసుకోండి. మీరు సార్ రామ్మా. రండి తీసుకోండి. రాబా. ఓకే తీసుకోండి. సార్ దగ్గర తీసుకోండి. రండి. ఇట్లాంటి అందరూ రండి. పక్క పక్క ఎవరికి డబ్బులు ఇవ్వాలి కదా, క్లియర్గా ఉన్నది.
ఇవన్నీ ఇప్పుడు డీరోడ్ 2005 రూపీస్ హైజనస్ పోర్టల్ మీ ఊర్లో ఈ రోజు 2115.66 ఎకరాలు మీరందరికీ పట్టాలు ఇస్తున్నాం. 3 గ్రామాల్లో అందరికీ పట్టాలు ఇస్తున్నాం. మీ సమస్య 940 మందికి విముక్తిగా చేస్తున్నాం. మీ భూమి మీ హక్కు ఇప్పటి నుంచి రికార్డ్ అప్డేట్ అయిపోయింది. ఈ రికార్డ్ ఎవరు మార్చలేదు. మీ భూమి మీకు చేస్తాం.